నౌ న్యూస్. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ సందర్శించారు. ప్రభుత్వ వైద్యుల నుంచి సాలువాలు, పూలమాలలతో ఘన స్వాగతం అందుకున్న ఆయన కేంద్రంలో ఎక్స్రే గది, రక్త పరీక్ష గదిని ప్రారంభించారు. వైద్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్రంలోని సిబ్బంది లోపాలు, సదుపాయాల కొరతలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనస్థేషియా, గైనకాలజీ వైద్యులు పోస్టుమార్టం గది లేనప్పటికీ వాటిని త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ హైవే అథారిటీ సహకారంతో అంబులెన్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రోగులపై ప్రేమతో వ్యవహరించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో వైద్యులు నాగమహేశ్వరి దేవి, లావణ్య, సంజీవ్, ఆనందరావు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సియామ్ అవసరం గల ఆపరేషన్స్ అప్పుడు షోల్డర్ డిస్లొకేషన్ రిడక్షన్ చేస్తున్నాం. ఇంప్లాంట్స్ డిసీజ్ కూడా చేస్తున్నాం. మీ హాస్పిటల్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి అవసరాలు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్కి అందవలసినటువంటి చికిత్సల్లో మెరుగుపరచడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, మరియు ఈ హాస్పిటల్ నడపడానికి వచ్చేటటువంటి గ్రాంట్స్ని సక్రమంగా ఉపయోగిస్తున్నారా, ఉపయోగించట్లేదా, పూర్తి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి లేనివి, ఇంకా సౌకర్యాలు కల్పించడానికి కావాల్సినటువంటి అంశాల మీద ఈరోజు మాట్లాడుతున్న సమక్షంలో ఈ సమస్యను తీసుకెళ్లేదా. సో రాజకీయం చేసి దాదాపు 1 year వరకు ఈ కమిటీ పడకుండా చేశారు. ఇప్పుడు కూడా కమిటీ పడకుండా చేయాలనే ఆలోచన కూడా చేశారు. అయినా కూడా ఇది బాధ్యత, ఇది ఎవరో దీన్ని స్వార్థానికి ఉపయోగించుకునేటటువంటి చర్య కాదు, కార్యక్రమం కాదు. కాబట్టి ఈ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ మీటింగ్ లేట్. సో ఇక నుంచి కంటిన్యూస్గా విజిట్ చేయడం కానీ, కంటిన్యూస్గా పర్యవేక్షణ చేయడం కానీ, కంటిన్యూస్గా ఇక్కడ కావాల్సినటువంటి అవసరాల మీద లేదా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కలుగుతున్నటువంటి ఇబ్బందుల మీద, శాలరీస్ విషయంలో కూడా కొంత ఇబ్బంది జరిగిందని గతంలో విన్నాం. మరి ఇప్పుడు పొజిషన్ ఏంటి, కండిషన్ ఏంటి వాళ్ళే చెప్పాలి. ఈ వేకెన్సీస్ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ పాసిబిలిటీస్ ఏంటి అనేటటువంటి వాటి మీద చర్చిస్తాం. చర్చించి ఈ యొక్క హాస్పిటల్ యొక్క డెవలప్మెంటే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో కొత్తగా నియమించబడినటువంటి 2 సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి కొంతమంది సభ్యులను కూడా నియమించుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి చెప్పడం జరిగింది. మీ ఇష్టం వచ్చినటువంటి వారిని ఎంచుకొని ఒక 2 మెంబర్స్ని ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. సో ఇదేది 1 సైడ్గా ఉండడానికి వీల్లేదు. ఏదైనా కానీ డిస్కషన్ చేయాలి, సమస్యలు చెప్పాలి. ఇరు వర్గాలు లేదా మంచి చేయాలనుకునేటటువంటి వారందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. కాబట్టి వారికి కూడా సమయం ఇచ్చాం. వారు కూడా ఆ మెంబర్స్ని కానీ ఇస్తే వారితో కూడా కలిసి ఈ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నియమించబడుతుంది. నియమించబడిన తర్వాత మళ్ళీ ఆ మినిట్స్లో తీర్మానాలు అవన్నీ చేసుకొని వాటిని కూడా కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా ఈ అవసరాలు ఏంటి వీటన్నిటిని డిస్కస్ చేస్తాం. వీటన్నిటిని నెక్స్ట్ మీటింగ్స్ కల్లా వాటన్నిటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. చదువుతున్నారు, ఎంతమంది రావట్లేదు, 24 hours అందుబాటులో ఉండాల్సినటువంటి వారు ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు, పేషెంట్ యొక్క ఫుట్ఫాల్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి అందేటటువంటి ఫుడ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ తోటి తీసుకొని వాళ్ళు వెళ్తున్నారా లేదా, ఇక్కడ అవసరాలకు కావాల్సినటువంటి బడ్జెట్ సరిపోతుందా లేదా, ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, వీటన్నిటి మీద కూడా
ఈరోజు చర్చిస్తాం. సో అనాథరైజ్డ్గా ఏవో తప్పులు జరుగుతున్నట్టుగా కొన్ని మా దృష్టికి వచ్చాయి. వాటిని పేషెంట్స్ని అడిగి కూడా తెలుసుకుంటాం. పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నాకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా డైరెక్ట్గా పేషెంట్ తోటి అడిగి వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. దాంతోపాటు ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఇక్కడ ఎస్టీ తాండాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంబులెన్స్ సర్వీస్ కావాలని నేను అంబులెన్స్ సర్వీస్ని ఒకటి రిక్వెస్ట్ చేసి తెప్పించాను. ఒక నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ తరఫు నుంచి మాట్లాడి ఒక అంబులెన్స్ ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదన్నా అర్జెన్సీ కానీ ఉన్నట్లయితే, అది గైనిక్ ప్రాబ్లం అవ్వచ్చు, యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, ఆర్థో ప్రాబ్లం కావచ్చు, సివియారిటీ ఎలా ఉన్నా కూడా, మరీ ముఖ్యంగా ఈ దగ్గర ప్రాంతాలలో పెద్ద హాస్పిటల్స్ లేవు కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ హాస్పిటల్కి ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని వసతులు కల్పించడానికి కావాల్సినటువంటి చర్యల మీద ఈరోజు చర్చించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అనేక సందర్భాల్లో కొన్ని మేడం గారు కూడా నాకు ఇంతకుముందు దాదాపు 4 months బ్యాక్ నన్ను కలిసి ఇక్కడ కొన్ని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. జడ్పీ మీటింగ్లో, డిఆర్సీ మీటింగ్లో నేను వాటిని కూడా అడ్రస్ చేశాను. సో ఏ విధంగా అయితే అంబులెన్స్ వచ్చిందో అదేవిధంగా ఈ బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ కూడా కావాలని అడిగారు. ఆర్థో డాక్టర్ ఆపరేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ మిషన్ కావాలి. సియామ్ మిషన్ కావాలి. ఆ మిషన్ ఇటువైపున అది ఆపరేషన్ చేసేటటువంటి ఆపరేషన్ వెళ్తుందో కరెక్ట్గా డిస్ప్లే చూస్తూ చేసే అవకాశం ఉంటుంది. అది లేకుండా ఆపరేషన్ చేస్తే సక్సెస్ఫుల్ కావు కాబట్టి ఆపరేషన్స్ కూడా చేయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ మిషన్కి సంబంధించి అవి కూడా మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు ఒక కొత్త కమిటీ లేకపోతే, ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయితే కమిటీ లేకపోతే వీటి మీద మాట్లాడేది ఎవరు? ప్రజా సమస్యల మీద, ప్రజా వేదికల మీద ప్రభుత్వ అధికారుల సమక్షంలో